ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకున్న పార్టీలు శక్తులు సమైక్యవాదులుగా ముద్రపడిన వారు తెలంగాణపై మరోసారి దాడి చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేకే దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 దశాబ్దాల ప్రజల ఆకాంక్ష అమరుల త్యాగఫలం ఉద్యమ నేత సీఎం కేసీఆర్ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని వివరించారు. ఇక ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక్కడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ లాంటి పార్టీలు దండయాత్ర చేస్తున్నాయని విమర్శించారు. ఆనాటి తెలంగాణ ద్రోహులు, ఆనాటి సమైక్యవాదులు, ఆనాటి ఉద్యమ వ్యతిరేకులు, ఆనాటి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు ఇవాళ తెలంగాణ పైన దాడి చేస్తున్నారు. దీన్ని తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి నేను చాలా మంది వస్తుంటారు, పోతుంటారు, కాలక్షేపం కొరకు రాజకీయాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళను కూడా దయచేసి గమనించాలని నేను కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల ద్వారా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా కొత్తగా వచ్చిన షర్మిల పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నాను. నేను అడుగుతున్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది వాస్తవం కాదా? తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో చీలిక తీసుకువచ్చి టిఆర్ఎస్ పార్టీని చీల్చిన మాట వాస్తవం కాదా? ఆనాటి తెలంగాణ ద్రోహులు, ఆనాటి గట్కేసర్ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. పట్నంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సభ ఏర్పాటు చేసి లక్ష్మణ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గట్కేసర్లోని రైల్వే వంతెన, మైసమ్మ గుట్ట, అండర్ పాస్ రోడ్ పనులకు, గురుకుల పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గట్కేసర్ మండలానికి నవోదయ స్కూల్ తీసుకొచ్చేందుకు స్థానిక నాయకులు కలిసి రావాలన్నారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చే నిధుల్లోని 15% నిధులను గట్కేసర్ కోసం ఖర్చు చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.